టు మెగా 9 టీవీ. నిన్న లెన్స్కార్ట్, నేడు ఎయిర్ ఇండియా కార్పొరేట్ సంస్థల్లో ప్రొఫెషనలిజం పేరుతో హిందూ సాంప్రదాయాలను టార్గెట్ చేస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు మరోసారి బలపడుతున్నాయి. మన దేశానికి గర్వకారణమైన ఎయిర్ ఇండియా తన సిబ్బంది కోసం రూపొందించిన కొత్త మార్గదర్శకాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చిచ్చురేపాయి. విమాన ప్రయాణంలో భారతీయతకు, అతిథి మర్యాదలకు చిహ్నంగా ఉండే మహిళా సిబ్బంది ఇకపై తమ ఆచారాలను పక్కన పెట్టాలని యాజమాన్యం ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ హ్యాండ్ బుక్ లో ఏముంది? ఈ నిబంధనల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ హ్యాండ్ బుక్ స్క్రీన్ షాట్లు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. విధుల్లో ఉన్నప్పుడు మహిళా సిబ్బంది నుదుట బొట్టు, సింధూరం ధరించకూడదని అందులో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే మగవారు నుదుటిన తిలకం పెట్టకూడదని, చేతికి కట్టే పవిత్రమైన కలావా కూడా ఉండకూడదని ఆంక్షలు విధించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇన్నేళ్లుగా భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఉన్న ఎయిర్ ఇండియాలో అకస్మాత్తుగా ఈ మార్పులు రావటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. టాటా గ్రూప్ ఇండియాను దక్కించుకున్న తర్వాత సంస్థను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. గ్లోబల్ లెవెల్లో విమానయాన సంస్థల మధ్య పోటీని తట్టుకునేందుకు గ్రూమింగ్ గైడ్ లైన్స్ మార్చినట్లు యాజమాన్యం వాదిస్తోంది. అయితే ఈ అంతర్జాతీయ ప్రమాణాలు కేవలం వెస్టర్న్ కల్చర్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాయా, భారతీయ మూలాలను తుడిచిపెట్టేయడమే గ్లోబల్ స్టాండర్డా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. లెన్స్కార్ట్ వివాదం పీక్ స్టేజ్ లో ఉండగానే ఈ ఎయిర్ ఇండియా ఉదంతం బయటకు రావడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సోషల్ మీడియా ఎయిర్ ఇండియాను నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. మతాతీతమైనవిగా భావించే బొట్టు, తిలకం కూడా ఇబ్బందిగా మారయా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో విమానం ఎక్కినప్పుడు భారతీయ వనితలా కనిపించే సిబ్బంది ఇకపై కేవలం రోబోల్లా లేదా వెస్టర్న్ లుక్ లో కనిపిస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల్లో పెరుగుతున్న ఈ ధోరణి హిందూ ధర్మంపై వివక్షనేనని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఈ వివాదంలో మరో కీలకమైన పాయింట్ సమానత్వం. ఒకవేళ హిందూ ఆచారాలను అడ్డుకుంటే మరి ఇతర మతాలకు సంబంధించిన చిహ్నాల విషయంలో ఎయిర్ ఇండియా వైఖరి ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇతర మతాల వారు ధరించే హిజాబ్ లేదా టర్బన్ వంటి వాటిపై ఆంక్షలు లేనప్పుడు కేవలం బొట్టు, సింధూరం పైనే ఎందుకు ఈ కక్ష అని నెటిజన్లు తూర్పారబడుతున్నారు. ఇది కేవలం గ్రూమింగ్ ఇష్యూ కాదని, పక్కాగా మతపరమైన వివక్ష అని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా బాయ్కాట్ సెగను ఎదుర్కొంటోంది. గ్లోబల్ బ్రాండ్ గా ఎదగటం అంటే మన మూలాలను మర్చిపోవటం కాదు. దేశం గర్వించే టాటా గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలో ఇలాంటి వివాదాలు రావడం దురదృష్టకరం. ప్రొఫెషనలిజం పేరుతో సాంప్రదాయాలను అణిచివేయటం సరికాదనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఎయిర్ ఇండియా ఈ నిబంధనలపై ఎలాంటి స్పష్టత ఇస్తోందో చూడాలి. ఒకవైపు సెంటిమెంట్, మరోవైపు కార్పొరేట్ రూల్స్. ఈ రెండింటి మధ్య సాగుతున్న ఈ యుద్ధంలో చివరికి గెలుపు ఎవరితో కాలమే నిర్ణయిస్తోంది. ఈ వివాదం చూస్తుంటే ఇతర కంపెనీలు కూడా తమ డ్రెస్ కోడ్ పాలసీలను ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.